సుదీర్ఘమైన శ్వాసని తీసుకొని వచ్చేసి ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని సుదీర్ఘంగా ఓంకారాన్ని ఉచ్చరించండి. ఓం మనసులోనే విశ్వవ్యాపకమైన భగవంతుడికి ప్రణమిల్లి విశ్వ గురు పరంపరకి మరియు క్రియాయోగ గురు పరంపరకి మనసులోనే ప్రణమిల్లి నేరుగా సాధన ప్రారంభించాలి. క్రియాయోగులకు ఏ కర్మకాండలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. క్రియాయోగమే మోక్ష సాధన. నాలుకని పైకి మడతబెట్టి ఉంచాలి, కళ్ళు మూసి ఉంచాలి, మనసు దృష్టి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోవాలి, మేరుదండం నిటారుగుంచాలి, శరీరాన్ని ఫ్రీగా రిలాక్స్గా ఉంచి ఇలాగే ప్రారంభం నుంచి చివరి వరకు ఇలాగే ఉండి చేయాలి. సాధన మొత్తం ఇలాగే ఉండి చేయాలి. నోట్లో లాలాజలం వచ్చినా మింగివేయాలి, అమృతంతో సమానం అది. మూలాధారం నుంచి సుష్మనాడిగుంట పైకి లాగినట్టుగా కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత మీరు జపం చేసినా పర్వాలేదు, మీకు నచ్చిన మంత్రాన్ని పంచాక్షరి, అష్టాక్షరి, అమ్మవారి మంత్రము, సోహం మంత్రము, ఓంకారము, నచ్చిన మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. జపం చేసినా పర్వాలేదు, జపం చేయకున్నా పర్వాలేదు. దైవానికి సరెండర్ అయిపోయి దైవంలో లీనమైపోయి దైవాకారంగా ఉండి మాత్రము తప్పనిసరి ఇలాగే ఉండి చేయాలి. దైవ భావన అనేది చాలా మొత్తము భావప్రియుడు భగవంతుడు. దైవ భావన మాత్రం తప్పనిసరి ఉండాలి. దైవంలో లీనమైపోయి ఉండడమే నిజమైన భక్తి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఒక అరగంట సేపు ఇలాగే చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మనాడిగుంట పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఆజ్ఞాచక్రంలో శక్తి కొలది శ్వాసని బంధించి ఉంచి దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఇలాగే ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి పైకి లాగినట్టుగా సుష్మనాడిగుంట స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దైవంలో పూర్తిగా లీనమైపోయి ఆజ్ఞాచక్రంలోనే శ్వాసని బంధించి ఉంచి ఆజ్ఞాచక్రంలోనే దృష్టి నిలుపుకొని దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. శక్తి కొలది ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మనాడిగుంట కంఠం ద్వారా శబ్దం చేస్తూ పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి.
శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దృష్టిని ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో, పారవస్య స్థితిలో శ్వాసని శక్తి కొలది ఆజ్ఞాచక్రంలో బంధించి దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. మూలాధారం నుంచి సుష్మనాడిగుంట పైకి లాగినట్టుగా కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసను ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత మీరు జపం చేసినా పర్వాలేదు, మీకు నచ్చిన మంత్రాన్ని పంచాక్షరి, అష్టాక్షరి, అమ్మవారి మంత్రము, సోహం మంత్రము, ఓంకారము, నచ్చిన మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. జపం చేసినా పర్వాలేదు, జపం చేయకున్నా పర్వాలేదు. దైవానికి సిలిండర్ అయిపోయి దైవంలో లీనమైపోయి దైవాకారంగా ఉండి మాత్రము తప్పనిసరి ఇలాగే ఉండి చేయాలి. దైవ భావన అనేది చాలా మొత్తము భావప్రియుడు భగవంతుడు. దైవ భావన మాత్రం తప్పనిసరి ఉండాలి. దైవంలో లీనమైపోయి ఉండడమే నిజమైన భక్తి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఒక అరగంట సేపు ఇలాగే చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మనాడిగుంట పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఆజ్ఞాచక్రంలో శక్తి కొలది శ్వాసని బంధించి ఉంచి దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఇలాగే ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి పైకి లాగినట్టుగా సుష్మనాడిగుంట స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దైవంలో పూర్తిగా లీనమైపోయి ఆజ్ఞాచక్రంలోనే శ్వాసని బంధించి ఉంచి ఆజ్ఞాచక్రంలోనే దృష్టి నిలుపుకొని దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. శక్తి కొలది ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మనాడిగుంట కంఠం ద్వారా శబ్దం చేస్తూ పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దృష్టిని ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో
పారవస్య స్థితిలో శ్వాసని శక్తి కొలది ఆజ్ఞాచక్రంలో బంధించి దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. మూలాధారం నుంచి సుష్మనాడిగుంట పైకి లాగినట్టుగా కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసను ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత మీరు జపం చేసినా పర్వాలేదు, మీకు నచ్చిన మంత్రాన్ని పంచాక్షరి అష్టాక్షరి అమ్మవారి మంత్రము, సోహం మంత్రము, ఓంకారము నచ్చిన మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. జపం చేసినా పర్వాలేదు, జపం చేయకున్నా పర్వాలేదు. దైవానికి సిలిండర్ అయిపోయి దైవంలో లీనమైపోయి దైవాకారంగా ఉండి మాత్రము తప్పనిసరి ఇలాగే ఉండి చేయాలి. దైవ భావన అనేది చాలా మొత్తము భావప్రియుడు భగవంతుడు. దైవ భావన మాత్రం తప్పనిసరి ఉండాలి. దైవంలో లీనమైపోయి ఉండడమే నిజమైన భక్తి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఒక అరగంట సేపు ఇలాగే చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మనాడిగుంట పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఆజ్ఞాచక్రంలో శక్తి కొలది శ్వాసని బంధించి ఉంచి దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఇలాగే ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి పైకి లాగినట్టుగా సుష్మనాడిగుంట స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దైవంలో పూర్తిగా లీనమైపోయి ఆజ్ఞాచక్రంలోనే శ్వాసని బంధించి ఉంచి ఆజ్ఞాచక్రంలోనే దృష్టి నిలుపుకొని దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. శక్తి కొలది ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మనాడిగుంట కంఠం ద్వారా శబ్దం చేస్తూ పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దృష్టిని ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో పారవస్య స్థితిలో శ్వాసని శక్తి కొలది ఆజ్ఞాచక్రంలో బంధించి దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి.
తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. మూలాధారం నుంచి సుష్మనాడి గుంట పైకి లాగినట్టుగా కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసను ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత మీరు జపం చేసినా పర్వాలేదు, మీకు నచ్చిన మంత్రాన్ని పంచాక్షరి, అష్టాక్షరి, అమ్మవారి మంత్రము, సోహం మంత్రము, ఓంకారము, నచ్చిన మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. జపం చేసినా పర్వాలేదు, జపం చేయకున్నా పర్వాలేదు. దైవానికి సిలిండర్ అయిపోయి దైవంలో లీనమైపోయి దైవాకారంగా ఉండి మాత్రము తప్పనిసరి ఇలాగే ఉండి చేయాలి. దైవ భావన అనేది చాలా మొత్తము భావప్రియుడు భగవంతుడు. దైవ భావన మాత్రం తప్పనిసరి ఉండాలి. దైవంలో లీనమైపోయి ఉండడమే నిజమైన భక్తి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఒక అరగంట సేపు ఇలాగే చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మనాడి గుంట పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఆజ్ఞాచక్రంలో శక్తి కొలది శ్వాసని బంధించి ఉంచి దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఇలాగే ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి పైకి లాగినట్టుగా సుష్మనాడి గుంట స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దైవంలో పూర్తిగా లీనమైపోయి ఆజ్ఞాచక్రంలోనే శ్వాసని బంధించి ఉంచి ఆజ్ఞాచక్రంలోనే దృష్టి నిలుపుకొని దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. శక్తి కొలది ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మనాడి గుంట కంఠం ద్వారా శబ్దం చేస్తూ పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దృష్టిని ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో పారవస్య స్థితిలో శ్వాసని శక్తి కొలది ఆజ్ఞాచక్రంలో బంధించి దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి.
మూలాధారం నుంచి సుష్మనాడి గుంట పైకి లాగినట్టుగా కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసను ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత మీరు జపం చేసినా పర్వాలేదు, మీకు నచ్చిన మంత్రాన్ని పంచాక్షరి, అష్టాక్షరి, అమ్మవారి మంత్రము, సోహం మంత్రము, ఓంకారము, నచ్చిన మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. జపం చేసినా పర్వాలేదు, జపం చేయకున్నా పర్వాలేదు. దైవానికి సిలిండర్ అయిపోయి, దైవంలో లీనమైపోయి, దైవాకారంగా ఉండి మాత్రము తప్పనిసరి ఇలాగే ఉండి చేయాలి. దైవ భావన అనేది చాలా మొత్తము భావప్రియుడు భగవంతుడు. దైవ భావన మాత్రం తప్పనిసరి ఉండాలి. దైవంలో లీనమైపోయి ఉండడమే నిజమైన భక్తి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఒక అరగంట సేపు ఇలాగే చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మనాడి గుంట పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఆజ్ఞాచక్రంలో శక్తి కొలది శ్వాసని బంధించి ఉంచి దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఇలాగే ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి పైకి లాగినట్టుగా సుష్మనాడి గుంట స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దైవంలో పూర్తిగా లీనమైపోయి ఆజ్ఞాచక్రంలోనే శ్వాసని బంధించి ఉంచి ఆజ్ఞాచక్రంలోనే దృష్టి నిలుపుకొని దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. శక్తి కొలది ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మనాడి గుంట కంఠం ద్వారా శబ్దం చేస్తూ పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దృష్టిని ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో, పారవస్య స్థితిలో శ్వాసని శక్తి కొలది ఆజ్ఞాచక్రంలో బంధించి దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. మూలాధారం నుంచి సుష్మనాడి గుంట పైకి లాగినట్టుగా కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి.
శ్వాసను ఆజ్ఞ చక్రంలో నిలుపుకున్న తర్వాత మీరు జపం చేసినా పర్వాలేదు, మీకు నచ్చిన మంత్రాన్ని పంచాక్షరి అష్టాక్షరి అమ్మవారి మంత్రము, సోహం మంత్రము, ఓంకారము నచ్చిన మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. జపం చేసినా పర్వాలేదు, జపం చేయకున్నా పర్వాలేదు. దైవానికి సిలిండర్ అయిపోయి దైవంలో లీనమైపోయి దైవాకారంగా ఉండి మాత్రము తప్పనిసరి ఇలాగే ఉండి చేయాలి. దైవ భావన అనేది చాలా మొత్తము భావప్రియుడు భగవంతుడు. దైవ భావన మాత్రం తప్పనిసరి ఉండాలి. దైవంలో లీనమైపోయి ఉండడమే నిజమైన భక్తి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఒక అరగంట సేపు ఇలాగే చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుషుమ్నాడి గుంట పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఆజ్ఞాచక్రంలో శక్తి కొలది శ్వాసని బంధించి ఉంచి దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఇలాగే ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి పైకి లాగినట్టుగా సుషుమ్నాడి గుంట స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దైవంలో పూర్తిగా లీనమైపోయి ఆజ్ఞాచక్రంలోనే శ్వాసని బంధించి ఉంచి ఆజ్ఞాచక్రంలోనే దృష్టి నిలుపుకొని దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. శక్తి కొలది ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుషుమ్నాడి గుంట కంఠం ద్వారా శబ్దం చేస్తూ పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దృష్టిని ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో పారవస్య స్థితిలో శ్వాసని శక్తి కొలది ఆజ్ఞాచక్రంలో బంధించి దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. మూలాధారం నుంచి సుషుమ్నాడి గుంట పైకి లాగినట్టుగా కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత మీరు జపం చేసినా పర్వాలేదు, మీకు నచ్చిన మంత్రాన్ని
పంచాక్షరి అష్టాక్షరి అమ్మవారి మంత్రము, సోహం మంత్రము, ఓంకారము, నచ్చిన మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. జపం చేసినా పర్వాలేదు, జపం చేయకున్నా పర్వాలేదు. దైవానికి సిలిండర్ అయిపోయి దైవంలో లీనమైపోయి దైవాకారంగా ఉండి మాత్రము తప్పనిసరి ఇలాగే ఉండి చేయాలి. దైవ భావన అనేది చాలా మొత్తము భావప్రియుడు భగవంతుడు. దైవ భావన మాత్రం తప్పనిసరి ఉండాలి. దైవంలో లీనమైపోయి ఉండడమే నిజమైన భక్తి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఒక అరగంట సేపు ఇలాగే చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుషుమ్నాడి గుంట పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఆజ్ఞాచక్రంలో శక్తి కొలది శ్వాసని బంధించి ఉంచి దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఇలాగే ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి పైకి లాగినట్టుగా సుషుమ్నాడి గుంట స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దైవంలో పూర్తిగా లీనమైపోయి ఆజ్ఞాచక్రంలోనే శ్వాసని బంధించి ఉంచి ఆజ్ఞాచక్రంలోనే దృష్టి నిలుపుకొని దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. శక్తి కొలది ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుషుమ్నాడి గుంట కంఠం ద్వారా శబ్దం చేస్తూ పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాసని ఆజ్ఞాచక్రంలో నిలుపుకున్న తర్వాత దృష్టిని ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో పారవశ్య స్థితిలో శ్వాసని శక్తి కొలది ఆజ్ఞాచక్రంలో బంధించి దైవంలో పూర్తిగా లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. తిరిగి ఆజ్ఞాచక్రం నుంచి కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాసని తీసుకొచ్చేసి మూలాధారంలో విడవండి. ఇప్పటి వరకు మనము ఒక అరగంట సేపు చక్కగా ప్రాణాయామం చేసినాము. ఇప్పుడు కేవలం ఆత్మధ్యానంలో ఉండాలి. నాలుకని మడతబెట్టి ఉంచాలి, కళ్ళు మూసి ఉంచాలి, మనసు దృష్టి ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని మేరుదండం నిటారుగా ఉంచి శరీరాన్ని ఫ్రీగా రిలాక్స్గా ఉంచి తన్మయత్వ స్థితిలో పారవశ్య స్థితిలో ఇలాగే ఉండండి. ఇంకేమి చేయనక్కర్లేదు. ఇక్కడి నుంచి ఏ జపము ఏ ప్రాణాయామము చేయనక్కర్లేదు. కేవలం సోల్ మెడిటేషన్ ఆత్మధ్యానంలో
ఆజ్ఞాచక్రంలో దృష్టి నిలుపుకొని దైవంలో లీనమైపోయి పులకించి తన్మయత్వ స్థితిలో ఇలాగే ఒక అరగంట సేపు ఉండండి. ఒక 30 మినిట్స్ ఇలాగే ఉండండి. ఇప్పటి వరకు ప్రాణాయామం చేసినాం కదా, ఆ ప్రాణాయామ ఫలితం ఇక్కడ సంపూర్ణంగా పొందుతాము. ఇక్కడ పూర్తి రిలాక్స్ లభిస్తుంది, పూర్తి విశ్రాంతి, పూర్తి దైవానుభూతి సంపూర్ణంగా లభిస్తుంది. ఈ అనుభూతి లభించాలంటే ప్రాణాయామం చేయాలి, నాడి మండల శుద్ధి కావాలి, ఆసన సిద్ధి కలగాలి. దానికే ప్రాణాయామం చేసినాము. ప్రాణాయామం లేకుండా బ్రహ్మదేవుడికైనా ధ్యానం కుదరదు. ఈ కలియుగం వాళ్ళు మనసు చంచలం కలిగిన వాళ్ళు. ఆ మనసు చంచలం అనగాలంటే, మనసు చంచల స్థితి నిశ్చల స్థితికి రావాలంటే క్రియ చేయాలి. అప్పుడే నిష్క్రియ స్థితిలో లభిస్తుంది. ఈ ప్రాణాయామ నిష్క్రియ స్థితి కలిగిస్తుంది. క్రియ అంటే ప్రాణాయామము, నిష్క్రియ స్థితి అంటే ప్రాణము నిలిచిపోయిన స్థితి, శ్వాస నిలిచిపోయిన స్థితి. క్రియ లేకుండా నిష్క్రియ స్థితి లభించదు. ఇది క్రియాయోగం అంటే మోక్ష సాధన, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేది, శాంతినిచ్చేది, మోక్షాన్నిచ్చేది. ఇప్పటి వరకు ప్రాణాయామం చేసినాము. ఇప్పుడు కేవల ధ్యానము, ఆత్మ ధ్యానము చేయండి. గాలి లేని చోట దీపం వలె ప్రశాంత స్థితిలో దైవంలో లీనమైపోయి ఒక అరగంట సేపు ఉండండి. మనసు ఇటట్టు చెలించకుండా భ్రూమధ్యలో నిలుపుకొని పూర్తిగా దైవంలో లీనమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి.
ఇప్పటి వరకు శరీరాన్ని ప్రపంచాన్ని మరిచిపోయి ఎరుకతో ధ్యానం చేసినాము. ధ్యానం అంటే అన్కాన్షియస్ కాదు, ధ్యానం అంటే శూన్యము కాదు. ధ్యానం అంటే ఆత్మ ఎరుక. ప్రపంచం ఎరుక, శరీరం ఎరుక మర్చిపోయి ఆత్మ ఎరుకలో ఉండడమే ధ్యానము. నీ సహజ స్థితిలో నీ ఉండు, నీ ఆత్మ ఎరుకలో నీ ఉండు, నీ ఆత్మ చైతన్యంలో నీ ఉండు. ఇదే ఎవరి ఆత్మ చైతన్యంలో వాళ్ళు ఉండడము, ఎవరి ఆత్మ ఎరుకలో వాళ్ళు ఉండడమే ధ్యాన స్థితి. ఇప్పటి వరకు శరీరాన్ని ప్రపంచాన్ని మరిచి ఆత్మ ఎరుకలో ఆత్మ ధ్యానంలో నిమగ్నమై ఉన్నాము. ప్రశాంతమైన స్థితిలో ధ్యాన స్థితిలో ఉన్నాము. అరగంట తర్వాత మాత్రమే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ బయటికి రావాలి. ఇప్పటి వరకు అందరూ చక్కటి ధ్యానం చేశారు. ఇది క్రియాయోగము మోక్ష సాధన. ఆరోగ్యము, శాంతి, మోక్షాన్నిచ్చే కల్పవృక్షము, కామధేనువు లాంటిది. మనకు క్రియాయోగం అన్నీ ఇస్తుంది. ఆరోగ్యము, శాంతి, మోక్షము, సంకల్పశక్తి అన్నీ ఇస్తుంది. ఇప్పుడు సుదీర్ఘమైన శ్వాసను తీసుకొచ్చి ఆజ్ఞచక్రంలో నిలుపుకొని సుదీర్ఘంగా ఓంకారాన్ని ఉచ్చరిస్తూ బయటికి రండి. ఓంకారంతో ప్రారంభం, ఓంకారంతో ముగింపు సాధన. ఓంకారం అనేది ఎక్కువసేపు చేయాలి. ఇక రెండు చేతులని బాగా రాపిడి చేసి ఇప్పుడు ముఖాన్ని సున్నితంగా మర్దన చేసుకుంటూ శరీరంలో అన్ని అవయవాలని, శరీరం ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా, తేజోవంతంగా అయినట్టుగా భావన చేస్తూ అన్ని అవయవాలని రిలాక్స్ చేసుకోండి. మళ్ళీ రెండు చేతుల్ని బాగా రాపిడి చేసి ఇప్పుడు తలని, తల వెనక భాగం, వీపు భాగం అన్ని అవయవాలని చేసుకోండి. సూక్ష్మ వ్యాయామం కూడా చేయొచ్చు శరీరం పట్టేసినట్టుంటే. ఇది బేసిక్ క్రియాయోగము, ప్రారంభికులకు మాత్రమే. ప్రాణాయామ టెక్నిక్ మెడిటేషన్. ప్రాణాయామ టెక్నిక్ లేకుండా ధ్యానం కుదరదు కనుక ప్రాణాయామ టెక్నిక్ ధ్యానం అంటారు. ఈ ప్రాణాయామ చేసి ధ్యానం చేస్తున్నాము. దీనిలో 6 ముద్రలు ఉంటాయి. 6 ముద్రలు ఇంకా నేర్చుకోవాలంటే క్రియాయోగ ఆశ్రమం 2వ ఆదివారం వచ్చి నేర్చుకోండి. ప్రతి నెల 2వ ఆదివారం ఉంటాయి. ఇందులో మీరు రోజు సాధన చేస్తుంటే గొప్ప ఫలితం పొందుతారు. అప్పుడు మీకు ఇంకా పైది కూడా నేర్చుకోవాలని మీకు ఆ కోరిక కలుగుతుంది. కొంతకాలం అయితే ఇలాగే ఇది ఉన్నది ఉన్నట్టు చేయండి. ప్రాణాయామ తర్వాత ధ్యానం చేయండి, సరిపోతుంది. మళ్ళీ రెండు చేతుల్ని బాగా రాపిడి చేసి ముఖం మీద సున్నితంగా బోర్లించి ఉంచి కళ్ళు తెరుస్తూ మూస్తూ అరచేతులను చూస్తూ నెమ్మదిగా బయటికి రండి. ఇలా ఈ విధంగా మీరు ఉదయం సాయంత్రాలు చేయండి. ఇది ప్రాణాయామ బేసిక్ క్రియాయోగం అంటారు. ఇది ప్రారంభికులకు మాత్రమే. ఈ ప్రాణాయామ చేసి ధ్యానం చేస్తే మనోలయం జరుగుతుంది. తర్వాత మీరు కొంతకాలం చేసిన తర్వాత మీ ఆరోగ్య సమస్యలు పోయి, మానసిక సమస్యలు పోయి మీకు ఎంతో శాంతిని అందుకుంటే, ఇంకా అన్ని ముద్రలని చక్కగా నేర్చుకోవాలనుకుంటే ప్రతి నెల 2వ ఆదివారం క్లాసులు ఉంటాయి. వచ్చేసి ఉచిత క్లాసులు, ఉచిత సౌకర్యం ఉంటుంది. అన్ని 6 ముద్రలు నేర్పడం జరుగుతుంటుంది. ఈ ప్రాణాయామలో పట్టు సాధిస్తే మిగతా 6 ముద్రలు ఈజీగా వస్తాయి. మెయిన్ ప్రాణాయామనే. ఇందులో ప్రాణాయామలో మీరు రోజు చేస్తే పట్టు సాధిస్తారు. మిగతావి 6 ముద్రలను ఈజీగా చేయగలుగుతారు. ఇది ఈ ప్రాణాయామ టెక్నిక్ తర్వాత ధ్యానం, ఇది కూడా మోక్షదాయని. కానీ ఇంకా 6 ముద్రలు అనుకున్న వాళ్ళు ప్రతి నెల 2వ ఆదివారం నాడు వచ్చి ఇక్కడ క్రియాయోగ ఆశ్రమంలో వచ్చి నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకున్నది ప్రాణాయామ తర్వాత ధ్యానము. నిరంతరము రోజు ఉదయం సాయంత్రాలు లైవ్ చూసి చేయండి. కొన్ని రోజులకు లైవ్ లేకుండా కూడా మీరు చేసే శక్తిని పొందుతారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం